ఇవాళ మన 21 డే న్యూ లైఫ్ స్టైల్లో డే 3. చాలా రోజుల తర్వాత నైట్ మంచి స్లీప్ పట్టింది. అలారం కన్నా ఒక 10 మినిట్స్ ముందే లేచిపోయా. ఇంకా జిమ్కి వచ్చి లెగ్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేశా. బల్గేరియన్ స్ప్లిట్ స్క్వాట్స్, లెగ్ ఎక్స్టెన్షన్స్, హ్యామ్ స్ట్రింగ్స్ అన్ని 4 సెట్స్ చేసి లాస్ట్లో కాఫ్ రైజర్స్తో లెగ్ వర్కౌట్ కంప్లీట్ చేసి. లెగ్ వర్కౌట్ చేసినప్పుడు మాత్రం బాడీ స్ట్రెచెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం కూడా మన బాడీ స్ట్రెచెస్ కంప్లీట్ చేసుకొని యాబ్స్ ఒక 2 వేరియేషన్స్ అలా టచ్ చేసి ఈరోజు జిమ్ అయితే ఫినిష్ చేస్తా. ఎందుకో తెలియదు ఈరోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి చాలా యాక్టివ్గా ఉన్నా. మంచి స్లీప్ వాళ్ళు అనుకుంటా మేబీ. ఇంకా జిమ్ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తుంటే ఏదో మర్చిపోయా అనుకున్న జిమ్లో తర్వాత గుర్తొచ్చింది జాకెట్ మర్చిపోయా అని. ఇంక మళ్ళీ వెనక్కి వెళ్ళి మన మర్చిపోయిన జాకెట్ తీసుకొని వచ్చి పీజీకి అయితే వెళ్ళిపోయా. బ్రేక్ఫాస్ట్కి పీజీలో ఇడ్లీ ఉంది. ఇంకా ఇడ్లీ తిందామని ప్రోటీన్ కోసం ఆమ్లెట్ కూడా వేసుకున్నా. కానీ ఆమ్లెట్ ముక్కలు అయిపోయింది. పర్లేదు. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని తెచ్చుకున్న చికెన్ మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసా. ఇంకా ఆఫ్టర్నూన్ మీల్ ఈజీగా కుక్ చేసుకొచ్చాను. ఈరోజు మండే. ఇంకా లాగిన్ అయ్యి వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నా. బెడ్ పైన ఒకే పొజిషన్లో కూర్చొని వర్క్ చేయడం అంటే మన వల్ల కాదు, చాలా కష్టం. అందుకే ఇంకా పొజిషన్ మార్చి వర్క్ కంటిన్యూ చేసుకుంటున్నా. ఇంకా టైం తెలియకుండానే లంచ్ టైం అయిపోయింది. ఇంకా మనం మ్యారినేటెడ్ చికెన్ కుక్ చేసుకొని మంచిగా మీల్స్ తినేసి మళ్ళీ వర్క్ అయితే కంటిన్యూ చేసా. ఇంకా ఆఫ్టర్నూన్ మా ఫ్రెండ్ కాల్ చేసి వాడికి పెళ్లి సెట్ అయిందని చెప్తున్నాడు. ఏంటో అప్పుడే మా ఫ్రెండ్స్ అందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. నాకేమో అసలు ఇప్పుడే కాలేజ్ అయినట్టుంది. ఇంకా ఫోన్ మాట్లాడేసి ఈ రోజుకి అయితే వర్క్ అంతా కంప్లీట్ చేసి లాగ్ ఆఫ్ అయిపోయా మొత్తానికి. ఈవినింగ్ ఆకలేస్తుందని ఒక బ్రెడ్ విత్ పీనట్ బటర్ తినేసి మన 10K స్టెప్స్ చేయడానికి వాకింగ్ అయితే స్టార్ట్ అయ్యా. 10K స్టెప్స్ కంప్లీట్ చేసేసుకొని మన డిన్నర్ ప్రిపేర్ చేసి ఎర్లీగా స్లీప్ వేసేసా ఈరోజు కూడా.